హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఆటోమేటిక్ చిమ్నీని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం స్విచ్ ఆన్ చేసుకోవాలి. స్విచ్ ఆన్ చేసుకున్న అక్కడ బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేసుకుంటే 1 2 3 స్పీడ్స్లో ఉంటాయి. అలాగే అక్కడ ఒక ప్రెస్ చేస్తే అక్కడ లైట్స్ కూడా ఆన్ అవుతాయి. లేదు అనుకుంటే మనం లైట్స్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ దాని మీద ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే హ్యాండ్ మూమెంట్తో కూడా చేసుకోవచ్చు. ఇలా మనం అంటే 1 స్పీడ్లోని 2 స్పీడ్ 3 స్పీడ్లోనే ఇలాగా మన అదే అంటూ ఉంటే 1లోకి వెళ్ళిపోతుంది. మనం ఇలాగా ఇటు సైడ్ నుంచి అంటే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఆయిల్ బటన్ అన్నది కనిపిస్తుంది కదా, ఇప్పుడు దాన్ని మనం యూజ్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఆన్ చేసుకోవాలి. చిమ్లీని ఆన్ చేసుకుని ఇక్కడ దీన్ని ఒక 5 సెకండ్స్ ఇలా పట్టుకుని ఉంటే ఇక్కడ 9 మినిట్స్ అని వస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో క్లియర్గా 9 అనే వచ్చిందనమాట. 9 నుంచి 8 చూసారా, ఆటోమేటిక్గా అదే చూసారా, అది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆయిల్ బటన్ని ఆటోమేటిక్గా అది చేంజ్ అవుతుంది అనమాట 8లోకి. ఇలా 8 అనే నెంబర్లోకి చేంజ్ అవుతుంది. అలాగా 1లోకి వచ్చి ఆటోమేటిక్గా దాని అంతా అదే స్టాప్ అయిపోతుంది అనమాట. మీకు క్లియర్గా కనిపిస్తుందా లేదు కానీ 8 అనే నెంబర్లోకి చేంజ్ అయ్యింది. 9 నుంచి 8లోకి చేంజ్ అయింది అనమాట. ఇప్పుడు ఆయిల్ అంతా వచ్చేసి అందులో కలెక్ట్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ అదంతా అందులోకి వచ్చేసింది, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఇలాగా ప్రెస్ చేసి తీస్తే ఈజీగా అన్నది వచ్చేస్తుంది అనమాట. ఇది ఇలా తీసుకుని వచ్చేస్తుంది. చూసారా ఆయిల్ అన్నది ఎలా కలెక్ట్ అయిందో. చాలా 2-3 మంత్స్ నుంచి క్లీన్ చేయలేదు కాబట్టి ఇలా అన్నది ఉంది. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి లేదంటే 1 మంత్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే ఇంతలాగా ఆయిల్ అన్నది రాదనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ వీటిని కూడా ఇలాగా స్క్రూని ఇలా తిప్పుకుంటే ఈజీగా ఇది కూడా వచ్చేస్తుంది. దీన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ స్క్రూని కూడా ఇప్పేస్తున్నాను నేను. ఇప్పేసి తీస్తే ఈజీగా అన్నది వచ్చేస్తుంది. ఇలా చూడండి వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని తీసేసుకుని మనం దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి లిక్విడ్ వాడుతున్నాను. మనం డ్రెస్సెస్ క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్ వాడుతాం, క్లాత్స్ క్లీన్ చేసుకుని ఆ లిక్విడ్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సర్ఫ్ కూడా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. మనం నార్మల్ వాటర్ వేసి నేను క్లీన్ చేస్తున్నాను. మీరు కావాలంటే హాట్ వాటర్ కూడా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా నేను ఒక 1 అవర్ అన్నది నానబెట్టేసాను అనమాట ఇందులోని. ఎందుకంటే చాలా మొత్తం ఆయిల్ అంతా పాటు జిడ్డుగా అయిపోయింది కాబట్టి. మేము 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటున్నారు అనుకుంటే అంతసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. చూసారు ఇదంతా ఆయిల్ అనమాట. ఆయిల్ బాగా జిడ్డు పట్టేసింది. లోపల కూడా మొత్తం ప్యానల్కి అంతా జిడ్డు పట్టింది. అది కూడా క్లీన్ చేసి చూపిస్తాను నేను మీకు. ఇది వచ్చేసి పైన ఓన్లీ నేను క్లీన్ చేశాను ఇలాగా చుట్టూరుని మొత్తం ఇలా స్టీల్ పీచ్ ఉంటుంది కదా దాంతో. ఇక్కడ లోపల నేను ఇది కొంచెం ఇలా చిమ్లీ మనకు ఆయిల్ కలెక్ట్ అయ్యే ప్లేస్ ఉంది కదా, దానిపైన కూడా నేను ఇలా క్లీన్ అనేది చేస్తాను క్లాత్ తీసుకుని. మొత్తం నేను ఏంటంటే ముందు స్టీల్ స్క్రబ్బర్ ఉంది కదా దాంతో మొత్తం అంతా స్క్రబ్ చేసుకుని ఇలా క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక క్లాత్ తీసుకొచ్చి మొత్తం అంతా తుడిచేసాను అనమాట. ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు పైన సైడ్ చూద్దాము. పైన చాలా డర్టీగా అంటే చాలా ఇదిగా ఉంది. నేను మామూలుగా స్పాంజ్లోని లిక్విడ్ వేసాను. మన హ్యాండ్ వాష్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ అనేది వేసేసుకుని నేను ఇలా అన్నది క్లీన్ చేశాను అనమాట. మొత్తం దీంతో ఇలాగా స్క్రబ్ చేసినట్టు ఇలాగా క్లీన్ చేశాను. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి లేదంటే 1 మంత్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అన్నది ఉంటుంది. మనకి మెయిన్గా ఏంటంటే ఇలా తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది మనం క్లీన్ చేసుకోకపోతే. ఇలా 15 డేస్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నామంటే లైఫ్ అన్నది ఎక్కువ రోజులు ఉంటుంది. మనం లోపల చుట్టూరు ఎప్పుడు క్లీన్ చేస్తుంటాం కానీ పైన అంత పట్టించుకోం కదా, కానీ పైన కూడా ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకొని చూడండి, చాలా నీట్గా అన్నది ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను క్లాత్తో అనేది తుడిచేసుకున్నాను అనమాట. ఇలా మొత్తం క్లాత్ అన్నది ఇలా పైన మొత్తం ముందు అంతా క్లీన్ చేసుకున్నాను కదా, మొత్తం ఇలా తుడిచేసుకున్నాను.
ఇలా తుడుచుకున్న తర్వాత అప్పుడు నేను మళ్ళీని ఒక స్పాంజ్ క్లాత్తో ఇలా మొత్తం అంతా ఒక్కసారి తుడిచేసాను మళ్ళీని. మొత్తం స్పాంజ్ క్లాత్ తీసుకుని పైన మొత్తం అండ్ అలాగే ఆ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, దాన్ని కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను నేను ఇలా క్లీన్ చేసేసుకోవాలి. చూసారు ఎంత నీట్గా వచ్చిందో ఇలా క్లీన్ చేయడంతో. ఇలా మొత్తం అంతా ఇంకా క్లీన్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ డర్టీగా ఉందంటే మీరు స్క్రబ్బర్ పెట్టుకుని, స్టీల్ స్క్రబ్బర్ పెట్టుకుని కూడా క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇలాగా దీని దగ్గర కూడా ఇలా క్లీన్ చేస్తాను. మీరు క్లీన్ చేసినప్పుడు మెయిన్గా స్విచ్ ఆఫ్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా హ్యాండ్ మూమెంట్ తోటి ఇది ఆన్ అవుతుంది కాబట్టి అలాగే మొత్తం ఆన్ అయిపోతూ ఉండదు మనం క్లీన్ చేసినప్పుడల్లా. అందుకని మనం స్విచ్ ఆఫ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. నేను మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి వీటిని నేను లిక్విడ్లో నానపెట్టుకున్నాను కదా, అంటే బట్టలు వాష్ చేసుకునే లిక్విడ్లో నానపెట్టుకున్నాను కదా, దాంతో క్లీన్ చేసుకుని 1 అవర్ అయిపోయింది. ఇలాగ నేను సోక్ చేసుకున్నాను కదా, ఇప్పుడు దాన్ని అదే వాటర్తో మొత్తం స్టీల్ స్క్రబ్బర్ తోటి మొత్తం అంతా స్క్రబ్ చేసేసుకుంటున్నాను. అండ్ అలాగే దాన్ని ఆయిల్ దాన్ని కూడా అలాగే క్లీన్ చేసుకున్నాను. మొత్తం అంతా ఆరిపోయిన తర్వాత ఫిక్స్ చేసుకుంటున్నాను నేను ఇలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని కూడా ఇలా ఫిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫిక్స్ చేసుకుని దానికి స్క్రూస్ అన్నవి ఉన్నాయి కదా, వాటిని ఇలా పెట్టేసుకుంటున్నాను. చిమ్లీని క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. ఎక్కువ డర్టీగా అనిపిస్తుంది అంటే జిడ్డుగా ఎక్కువగా ఉంది అనుకుంటే నేను వేసిన లిక్విడ్లోనే మీరు హాట్ వాటర్ వేసుకుంటే అంత ఎక్కువసేపు స్క్రబ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.